దేవుడు నా పేరు తెలుసుకుంటే ఏంది? చూడండి, దేవుడు నీ పేరు తెలుసు అంటే అర్థం ఏంటి? ఐ నో యూ బై యువర్ నేమ్ అంటే అది మామూలు ఆషామాషి మాట కాదు. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 29, 30, 31 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను ఒక పిచ్చుక అది పడి అమ్మివేయబడాలి అంటే దేవుని సెలవు లేకుండా జరగకపోతే ప్రభు అంటాడు, మీ తల వెంట్రుకలన్నయు లెక్కింపబడి ఉన్నవి. ఒక్కొక్క తల వెంట్రుకకు నంబరింగ్ ఇచ్చాడండి. టోటల్ నెంబర్ చెప్పడం ఈజీ, కోర్స్ మనం మాన్యువల్ కష్టమే, కానీ ట్రైకాలజిస్ట్ చెప్తారు టోటల్ నెంబర్ ఎంత తెలుసా అండి? సిస్టర్స్కి అయితే 1,00,000 నుంచి 1,50,000 తల వెంట్రుకలు ఉంటాయని, బ్రదర్స్కి అయితే 1,00,000 తల వెంట్రుకలు ఉంటాయి. ట్రైకాలజిస్ట్ చెప్పారు, మంచిదే. ఒక్కొక్క నంబరింగ్ ఏమనండి వాళ్ళకి, నంబరింగ్ పెట్టి గుర్తుపెట్టుకున్నంత సీన్ ఉందా? ప్రభు అంటాడు, మీ తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నవి, నా ఆజ్ఞ లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా. అది నీ పేరు తెలుసు అంటే అర్థం ఏంటంటే సో ప్రిసైజ్ కన్సర్న్ అండ్ కేర్ ఫర్ యూ. నీ వ్యక్తిగతంగా నీ గురించి అంత దేవుడు జాగరూకుడై ఉన్నాడు. చాలాసార్లు ఈ దేవుని యొక్క ప్రేమను గుర్తిస్తే అలా దేవునికి ప్రేమ బానిసలు అయిపోవాల్సిందే.